అనుకరించండి. ఆ జ్యోతిని అనుకరించండి. ఆ జ్యోతిని అనుకరించండి.
హలో హలో. ఆఖరి ఒక్క నిమిషం, ఎవరు కూడా కళ్ళు తెరవరాదండి, అందరూ కూడా ధ్యానంలో ఉండండి. ఆఖరి 10 సెకండ్లు, ఎవరు కళ్ళు తెరవరాదు. ముందుగా మీ చేతి వేళ్ళను విడదీసి కళ్ళపైన ఒక 5 సెకండ్స్ పెట్టుకోండి. 5 4 3 2 1 0. ఒకసారి గట్టిగా చప్పట్లండి. అలాగే ఎంతో అద్భుతమైన సంగీతాన్ని అలరించి మనల్ని ధ్యాన నిమగ్నులు చేశారు. వారికి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి. దారపల్లిలో బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో, అలాగే స్వర్ణమాల పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో ఇక్కడ దారపల్లిలో మరి ఈ బుద్ధ పౌర్ణమి వేడుకల్ని ముందుగా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించుకుందాము. అందుకుగాను ముందుగా వేదికపైకి నిమ్మల అప్పారావు గారు, ఈ ఊరి ప్రెసిడెంట్ గారు, అలాగే జీకే సార్ గారు, కేవీ రావు గారు, విజయలక్ష్మి మేడం గారు, అలాగే రాజుగారు, దారపల్లి రాజుగారు వేదిక మీదకి వచ్చి జ్యోతిని వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఆచార్య శ్రీనివాస్ దంపతులు కూడాను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఒకసారి గట్టిగా చప్పట్లతో వాళ్ళకి వేదిక మీదకి ఆహ్వానించుకుందామండి. ఎక్కడండి ఆయన స్వామి గారు, రాజుగారు రండి, మిమ్మల్ని రండి రండి. మాస్టర్స్ అందరూ కూడాను దయచేసి వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాము. బుద్ధ పౌర్ణమి వేడుకల్ని మనం ప్రారంభించుకుంటున్నాము. దయచేసి అందరూ కూడాను ప్రాంగణం దగ్గర ఉండాలండి. అలాగే రాఘవులు కాకినాడ నుంచి, మణికంఠ గారు ద్రాక్షారామం, ధ్యాన్ జగత్ రాజు గారు, అలాగే శ్రీనివాస్ గాంధీ గారు అందరు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నామండి. లక్ష్మణ్ ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి. మ్యూజిక్ ప్లే చేస్తాను, మ్యూజిక్ వేస్తాను. సార్ పల్లెవేలు సీన్ గారు ఒకసారి రండి, వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నామండి. నిమ్మల అప్పారావు గారు, ఈ ఊరి ప్రెసిడెంట్ గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నామండి. పల్లెవల్లి శ్రీని గారు వేదిక మీదకి రావాల్సింది. ఒకసారి గట్టిగా చెప్పట్లండి.
ఒకసారి గట్టిగా చప్పట్లండి, కాసేపు కొట్టండి, ఎనర్జీ ఫామ్ అవుతుంది. గట్టిగా మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఇప్పుడు ఈ వేదిక మీదకి విచ్చేసినటువంటి మాస్టర్స్ యొక్క సందేశాలని తీసుకుందాము. రాజు గారు చాలా సంతోషం అండి. అందరూ ఆనందంగా ఉన్నారా? చప్పట్లు కొట్టండి. ఇది బుద్ధ పౌర్ణమి వేడుకలు 4వ సంవత్సరము. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒకసారి కంటే ఒకసారి చాలా దివ్యంగా జరుగుతున్నాయన్నమాట. మనం ఏదైనా కార్యక్రమము చక్కగా చేస్తున్నాము, మనస్ఫూర్తిగా చేస్తున్నాం అనేసరికి గుర్తు ఏంటంటే ఇది ఒకసారి పెరగడం. ఒక పిల్లవాడు పెరుగుతుంటే మనకి ఎంత ఆనందం ఉంటుందో, అట్లాగే ఒక సంస్థ పెరుగుతుంటే, ఒక చెట్టు పెరుగుతుంటే, మొక్క పెరుగుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా ఉందన్నమాట. అందుకనే ఈ సంతోషాన్ని మీతో పంచుకుంటున్నాను. ఇప్పుడు మనకి వేదిక మీద మాట్లాడవలసిన చాలా ఉన్నారు. ఒక 5 నిమిషాలు టైం తీసుకోవచ్చా? నేను మొట్టమొదటిసారిగా బుద్ధుడిని తెలుసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఆయన పేరు సిద్ధార్థుడు. బుద్ధుడి పేరు ఏం పేరు? అసలు పేరు సిద్ధార్థుడు అనమాట. జ్ఞానం పొందాడు కాబట్టి బుద్ధుడు అని అంటున్నాం మనం. ఆయనకి అపారమైనటువంటి కరుణ అనమాట. అపారమైనటువంటి కరుణ, జాలి, దయ ఇలాంటి గుణాల్ని పోగు చేసుకున్నటువంటి విషయం అనమాట. రామాయణంలో శ్రీరామచంద్రుడిని తలుచుకున్నప్పుడు శ్రీరామచంద్రుడి బద్ధశత్రువు మారీచుడు బతికి బయటపడ్డాడు ఆయన బాణం నుంచి. అలాంటి వాడు రావణాసురుడితో ఏమని చెప్తాడంటే రామో విగ్రహవాన్ ధర్మ అని అంటాడు. రాముడు ధర్మాన్ని అలా విగ్రహంగా పోస్తే రాముడు తయారయ్యాడని. అట్లా కరుణ, జాలి ఇలాంటి వాటిని బుద్ధుడు కరుణకి రూపం అన్నమాట, అసలైన రూపం. ఎటువంటి దుఃఖము లేనటువంటి ప్రపంచాన్ని చూడాలని అనుకున్నాడు ఆయన. ఇప్పుడు పత్రిజీ చెప్తారు కదా, ధ్యానదారపల్లి, ధ్యానాంధ్రప్రదేశ్, ధ్యాన భారత్, ధ్యాన జగత్తు ఇట్లా చెప్తూ ఉంటారు. అట్లాగా ఎటువంటి దుఃఖము లేనటువంటి ప్రపంచాన్ని, ఆ ప్రపంచంలో ఎవరెవరు ఉండాలి? మానవులు ఉండాలి, జీవులు, సకల జీవులు ఉండాలి. ఒట్టి మానవులే కాదు, సకల జీవులు ఉండాలన్నమాట. ఆయన 6 సంవత్సరాలు అపారమైనటువంటి కృషి చేసి ఈ ధ్యానాన్ని కనుక్కున్నాడు. ఆయన 39వ సంవత్సరం వచ్చేసరికి ఆయనకి జ్ఞానోదయం అయింది, బుద్ధుడయ్యాడు. అక్కడి నుంచి 45 సంవత్సరాలు దేశమంతా తిరగని చోటంతా లేకుండా అంతా తిరిగాడు అన్నప్పుడు ఇప్పుడున్నటువంటి బీహార్ ప్రాంతం, ఉత్తర బీహార్లోనూ తర్వాత నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లోనూ తిరిగి అప్పుడు అందరూ కూడా సంస్కృత భాష మాట్లాడేవారు. పండితుల భాష, రాజుల భాష. సామాన్య ప్రజలకు జ్ఞానం అందుబాటులో ఉండేది కాదు. యజ్ఞాలు, యాగాలు అయ్యి ధనవంతులకు మాత్రం అందుబాటులో ఉండేవి, జీవహింసతో కూడి ఉండేవి. ఈయనకి చిన్నవాళ్ళంటే, పేదవాళ్ళంటే, ఎవరైతే తక్కువ స్థాయిలో ఉన్నారో వాళ్ళంటే కరుణ కదా. అందుకని సామాన్య ప్రజల భాషలో, పాళీ భాషలో 45 సంవత్సరాలు 82,000 సూత్రాలు చెప్పాడు అనమాట. అంటే రోజుకి కనీసము 15 మందికి 20 మందికి జ్ఞానబాధ చేస్తూ ఉండేవాడు. అవన్నీ కూడా ప్రజల భాషలో అలాగా వస్తూ ఉండే. ఇప్పుడులాగా అప్పుడు ప్రింట్ మీడియా లేదు. ప్రజల భాషలో అలాగా ఒక చోటు నుంచి ఒక నోటి నుంచి ఒక నోటికి అలా ప్రచారం అవుతూ ఉండి దాదాపు ప్రపంచంలో 4 3 వంతుల దేశాలకు పాకింది ఆ విజ్ఞానము బుద్ధుడు బ్రతికుండగానే.
తర్వాత బుద్ధుడు చనిపోయిన తర్వాత ఒక 100 సంవత్సరాలు పోయిన తర్వాత 500 మంది అర్హతులు అంటే జ్ఞానం పొందిన వాళ్ళు ఒక సంఘాయిత ఏర్పాటు చేసుకొని బుద్ధుడు ఏ మాటలైతే చెప్పాడో అదే వరుసలో బుద్ధుడు చెప్పిన మాటను ఒక మాట వెనక ఒక మాట ముందు మార్చకుండా అతను ఏ అర్థంతో వాడాడో అదే అర్థంతో ఇవన్నిటినీ కూడా సూత్రీకరించారని ఒక చోట పోగు చేశారనమాట. వాటిని గంప అంటాం కదా మనం, గంప పూర్వం ఏదైనా వస్తువులు పెట్టుకునేది, ఇట్లా 3 పీఠికల కింద రాశారు. దమ్మపీఠిక, వినయపీఠిక, సుత్తపీఠిక అన్నమాట. ఈ సుత్తపీఠికలో మనది వస్తుంది అనమాట. ఈ ఆనాపానసతి లేకపోతే శ్వాస మీద ధ్యాస, అసతి అనే దాన్ని ఇంకోసారి చెప్తాము. అందుకనే మీరందరూ ఒకసారి బుద్ధుడిని మనస్ఫూర్తిగా, మనకి ఈ జ్ఞానాన్ని ఇచ్చినటువంటి బుద్ధుడిని మనస్ఫూర్తిగా తెలుసుకుని ఈ ఉద్యమాలు ఈ వేడుకలు ప్రారంభించుకుందాము. దాన్ని ప్రపంచంలో బాగా వ్యాప్తి చేస్తున్నటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటైతే అశోకుడు, హర్షుడు ఇలాంటి రాజులు ప్రచారం చేశారు. తర్వాత నాగార్జునుడు, బుద్ధఘోషుడు ఇలాంటి వాళ్ళు ఆచార్యులు ప్రచారం చేశారు. ఇప్పుడు సత్యనారాయణ గోయంక గారు, సుభాష్ పత్రి గారు ఈ ప్రస్తుత కాలంలో దీన్ని ఒక ఉద్యమం కింద తీసుకెళ్లారు. అలాగా ఈ బుద్ధ ధర్మాన్ని వ్యాప్తి చేసినటువంటి పెద్దలందరికీ కూడా ఒకసారి తలుచుకుని మనం ఈ వేడుకల్ని ప్రారంభించుకుందాము. దీన్ని నడపవలసింద అధ్యక్షులు ఎవరో వారిని నేను కోరుతున్నాను. మీ యొక్క ఇక్కడికి ఎప్పుడు వచ్చారు ఏంటని మీ ప్రయాణం గురించి చెప్పండి. ఇంకా ఎంత అద్భుతమైనటువంటి ఆశ్రమాన్ని ఇక్కడ ఆయన కట్టారు. మరి ఆయన యా ఓకే 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 ఇప్పుడు కేవీ రావు గారిది సందేశాన్ని తీసుకుందాం. ఫ్రెండ్స్, మాస్టర్స్ అండ్ గాడ్స్, బ్రహ్మర్షి పత్రి సారు ఈ భూమి మీద శాఖాహార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు ఏదైతే చెప్పారో, ఏదైతే దాన్ని సంపూర్ణంగా విశ్వానికి అందించాలన్నారో అది ఆశిస్తూ ఆచరిస్తున్న మీ అందరికీ ఈ వేదిక నుంచి ధన్యవాదాలు. బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడుతూ, ఒక మాస్టరు చెప్పిన విషయాన్ని ఏదైతే బుద్ధుడి తర్వాత బుద్ధుని యొక్క నైపుణ్యాన్ని సంపూర్ణంగా చేసుకున్న మాస్టర్స్ దాన్ని ఎలాగైతే కంటిన్యూ చేశారో, పత్రిసార్ తర్వాత పత్రిసార్ యొక్క స్థితిని సంపూర్ణ అవగతం చేసుకున్నటువంటి శ్రీనివాసరావు గారు కానీ, జీకే గారు కానీ, రాజు గారు కానీ, గాంధీ గారు, ఈ వేదిక మీద ఉన్న అందరూ పేరు పేరుగా ప్రతి ఒక్కరు ఒక్కొక్క దీన్ని తీసుకుని అద్భుతంగా దాన్ని విశ్వానికి అందిస్తున్నారు. ఈ ధ్యాన యజ్ఞం, ధారపల్లి ధ్యాన యజ్ఞం అంటే ప్రకృతి ఒడిలో పూర్తిగా పంచభూతాలతో కలిసి ధ్యాన యజ్ఞం 5 రోజుల పాటు సంపూర్ణంగా తయారవటానికి ఒక అద్భుతమైన అవకాశం మనందరికి వచ్చింది. ఈ అవకాశాన్ని కల్పించిన శ్రీనివాసరావు గారికి, పల్లివెల శ్రీనివాసరావు గారు, ఎందుకంటే సంపూర్ణంగా దాన్ని గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఎందుకంటే ఒక యజ్ఞం చేయటం అనేది చిన్న విషయం కాదు. సో ఆ యజ్ఞాన్ని సంపూర్ణంగా తయారు చేస్తూ అద్భుతంగా మనం అందరినీ ఆహ్వానించి చక్కగా సాధకులుగా, శోధకులుగా, అంటే సాధన ద్వారా శోధించుకొని దాని ద్వారా సాధించడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి అద్భుతంగా తయారు చేసినందుకు శ్రీనివాసరావు గారికి నా తరపున కృతజ్ఞత తెలియజేస్తూ ఈ ధ్యాన మహాయజ్ఞం, బుద్ధ పౌర్ణమితో కూడిన ధ్యాన మహాయజ్ఞాన్ని 4ని ప్రారంభించడానికి నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ సంతోషం సంతోషం సంతోషం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు విజయలక్ష్మి మేడం గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. మనందరి కలయికకు కారణమైనటువంటి బ్రహ్మర్షి పత్రి సార్కి గట్టిగా ఒకసారి క్లాప్స్ కొట్టుకుందాము. అలాగే పత్రి మేడం కూడా క్లాప్స్ కొట్టండి. మీ అందరికీ కూడా నా నమస్కారం. పెద్దలందరికీ, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. మరి మీ అందరి కోసము ఇంత అద్భుతమైన ప్లేస్లో ఎంతో కష్టపడి మీ అందరి కోసం ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసాం. మరి మీ అందరికీ ఎలా ఉంది? అందరికి నచ్చిందా? మరి మీ అందరూ మీ ఫ్రెండ్స్ని, స్నేహితులు కూడా ఇంకా తీసుకురమ్మని చెప్పాం. మరి మీరే వచ్చారు, మీరు అందరినీ తీసుకురావాలి నెసరీ. మరి మీ అందరూ శాకాహారులేనా? ఓకే, అందరూ శాకాహారులుగానే ఉండాలి. మరి ఎవరో మాంసాహారులుగా ఉండకూడదు. మన జానులు ఎవరో కూడా అందరూ శాకాహారులు అవ్వాలి. సార్ కోరిక
అదే మరి అందరు శాకాహారం చేయాలని మనందరం కూడా అందరికీ చెప్పాలి. మనందరం కూడా శాకాహారం అవ్వాలి. శాకాహారం మరి పిరమిడ్ జగత్తు, ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు కదా కోరుకున్నారు సారు. చేత అందరూ మనందరం కూడా ధ్యానులందరూ కూడా శాకాహారులు అవ్వాలి. వాళ్ళందరికీ చెప్పాలి. వాళ్ళు విన్నా వినకపోయినా మనం చెప్పడం మన ధర్మం. మనం అందరికీ చెప్పాలి. మరి ఇక్కడ ఎంతో చూసి ఆనందపడి ఇవన్నీ ఏర్పాటు చేసాము, నచ్చి ఇక్కడ చక్కగా వాతావరణం అది అన్నీ అద్భుతంగా ఉంది. చాలా బాగుంది. పిరమిడ్ కట్టుకుంటే బాగుంటుందని పాపంగా మన రామరాజు గారు ఓకే చెప్పారని పిరమిడ్ కట్టాము. ఇవన్నీ ఏర్పాటు చేసాము. చక్కగా చాలా ప్రకృతిలో మమేకమై ఉన్నాము అని చెప్పి అందరికీ ఇష్టమవుతుంది అని చెప్పి అందరూ కూడా చూసిన వాళ్ళు అందరూ చాలా ఇష్టపడుతున్నారు, చాలా సంతోషపడుతున్నారు. మీ అందరి ఆనందమే మా ఆనందం. మరి ఇంకాసారి ఎక్కువగా జనాభా అందరినీ, మీ ఫ్రెండ్స్ని, స్నేహితులని అందరినీ తీసుకురండి. అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలనే మా కోరిక. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మధ్యలో కళ తీసుకున్నది క్షమించండి. ఎవరి గురించి వారు చెప్పుకోకూడదని పూర్తిగా చెప్పడం లేదు. ఇది 4 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది ఈ ప్రాంతంలో పిరమిడ్ కట్టుకోవడము. మొట్టమొదటి అయితే కార్పెంకన్న గారును విజయలక్ష్మి గారు వారి ద్రవ్య సహాయంతో మొట్టమొదటి ఆ పిరమిడ్ వచ్చింది. మొట్టమొదటి అన్నమాట. తర్వాత మిగతా చోటికి చాలామంది సాయం చేయొచ్చు సంస్థలే కదా. ఇక్కడికైతే మాత్రం ఒకటే కామధేనువు, ఒకటే కల్పవృక్షం అంటారు కదా ఇంద్రలోకంలో. అట్లా మొత్తం భారం అంతా ఆవిడ మీదే పడుతుంది. ఆవిడ కృషి, మిగతా వాళ్ళు భాగస్వామి తక్కువ శ్రమదానం అది చేస్తున్నారు. కానీ ఈ మధ్యన నేను ఒక చోటుకి వెళ్ళాను, చక్కపల్లని. 40 దేశాల నుంచి బౌద్ధ సన్యాసులు వచ్చి అక్కడ ఒక రావి చెట్టు పాతారనమాట. అశోకుడు కొడుకు, అశోకుడు కూతురు శ్రీలంకలో ఏదైతే రావి చెట్టుని పాతారో అది బుద్ధగైని తీసుకెళ్ళి పాతారు ఆ రావి మొక్కని. అక్కడి నుంచి ఒక మొక్క తీసుకొచ్చి చక్కపల్లిలో పాతారు. 40 దేశాల నుంచి సాధువులు వచ్చి 40 రోజులు అదే చెట్టు కింద కూర్చొని ధ్యానం చేశారు. అట్లాగా ధ్యానం చేసే కొద్దీ ఆ ప్రదేశం యొక్క పవిత్రత, ఆ ప్రదేశం యొక్క శక్తి, ఆ ప్రదేశంలో వచ్చిన వాళ్ళ యొక్క సౌఖ్యాలు అన్నీ పెరుగుతాయన్నమాట. అందుకని ఇది గమనించి మీరు 5 రోజులు కూడా ఈ ప్రదేశంలో మీరు ఉన్నంతసేపు ఒక తిండి తప్పించి మిగతాప్పుడు కూడా ఈ ప్రదేశం మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసి దీన్ని కృషి చేసినట్టు వారి సౌభాగ్యానికి, ప్రదేశం యొక్క శక్తికి నిరంతరం కృషి చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అలాగే ఆచార్య శ్రీనివాస్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. అందరికీ నమస్కారం. బుద్ధ పౌర్ణమి దారపల్లి యజ్ఞం. బుద్ధ పౌర్ణమి అనే ఈ పదంలో 2 పదాలు ఒకటే. బుద్ధ అన్న పౌర్ణమి అన్న 2 ఒకటే. పౌర్ణమి అంటే పూర్ణత్వం. బుద్ధుడు అన్న పూర్ణత్వమే. సార్ చెప్పారు ఇందాక, బుద్ధుడు పేరు బుద్ధుడు కాదు. బుద్ధుడు అనేది పేరు కాదు, బుద్ధుడు అనేది స్థితి. ఎలా అయితే ఇంటర్మీడియట్, డిగ్రీ ఇవన్నీ స్థితులు చెప్తాం కదా మనం చదువులో, పిహెచ్డి, పీజీ. అలాగా ఆధ్యాత్మిక శాస్త్రంలో బుద్ధత్వం అనేది అదొక స్థితి, అత్యున్నతమైన స్థితి. ఈ భూమండలం మీద చిట్ట స్థితి. సో పౌర్ణమి అన్న అదే పూర్ణము. మనకు ఒక శ్లోకం ఉంది, పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే. అంటే అంతా ఉన్నదంతా పూర్ణమే, అది పూర్ణమే, ఇది పూర్ణమే, నువ్వు పూర్ణమే, నేను పూర్ణమే, జీకే సార్ పూర్ణమే, శ్రీనివాస్ సార్ పూర్ణమే, అంతా పూర్ణమే. ఆ పూర్ణం అనే స్థితిని అనుభూతిలోకి తెచ్చుకోవడమే బుద్ధత్వం. ఎవరైతే బుద్ధుడు అవుతాడో ఆ బుద్ధుడు ఒక రెవల్యూషన్ క్రియేట్ చేస్తాడు భూమి మీద. ఎవరైతే బుద్ధుడు అవుతారో అందరూ కూడా. ఎంతోమంది బుద్ధుడు చెప్పిన అన్ని మాటల్లోకే నాకు ఎంతో ఇష్టమైన మాట ఏమిటంటే, నాకు పూర్వం ఎంతోమంది బుద్ధుళ్ళు వచ్చారు, నేను బుద్ధుడిని అయ్యాను, నా తర్వాత కూడా ఎంతోమంది బుద్ధుళ్ళు వస్తారు. ఎలా అయితే డిగ్రీ చదివిన వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, డిగ్రీ చదివిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, అలాగే ఈ బుద్ధుళ్ళు కూడా ఎప్పుడూ ఉంటానే ఉంటారు. గౌతమ్ బుద్ధుడు ఒకటే బుద్ధుడు కాదు, పత్రి గారు ఒకటే బుద్ధుడు కాదు, జీకే సార్ ఒకటే బుద్ధుడు కాదు,
ఇది నిరంతరం జరుగుతుంది. ఎందుకంటే అసంపూర్ణంగా ఉన్నవాడు ప్రతి ఒక్కడు పూర్ణం అవ్వాల్సిందే, పూర్ణమని తెలుసుకోవాల్సిందే. ఇది ప్రాసెస్, ఇది ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ ప్రాసెస్. కాబట్టి తర్వాత బుద్ధుడు చేసిన వాటిల్లో, ఆయన చెప్పిన వాటిల్లో ముఖ్యంగా 4 సూత్రాలు, భూమి మీద మనం ఎలా జీవించాలి అన్నదానికి 4 సూత్రాలు చెప్పారు. బ్రహ్మ విహారాలు అని చెప్పారు దాన్ని. అంటే మైత్రి, కరుణ, ముదితము, ఉపేక్ష 4. మైత్రి అంటే ఏంటి? మనకన్నా ఆర్థికంగా ఉన్నవారి పట్ల మనం మైత్రితో ఉండాలని చెప్తారు. ఇప్పుడు విజయలక్ష్మి గారి దగ్గర డబ్బులు ఉన్నాయి, విజయలక్ష్మి గారితో మనం గొడవ పడకూడదు, అసూయ పడకూడదు, మైత్రి ఉండాలి విజయలక్ష్మి గారితో. మనం ఏం చేస్తామంటే అసూయ పడతాం అందరితో. మనకన్నా డబ్బులు ఉన్నాయనుకోండి, మనకన్నా ఏం చేస్తాం, మనం అసూయ పడతాం. మనకు బైక్ ఉంది, ఇంకోటి కారు ఉందంటే అసూయ పడతాం. మనం అసూయ పడకూడదు, మిత్రత్వం చేయాలి. వాళ్ళతో చేసామనుకో కొంచెం డబ్బులు మనకు కూడా ఇస్తారు. కారు ఉందనుకోండి, ఒక గంట కారు మనకు కూడా ఇస్తారు, ఎప్పుడైనా ఎక్కించుకుంటాడు. అంటే మనకన్నా ఆర్థికంగా ఉన్నవారి పట్ల మిత్రత్వం ఉండాలి. తర్వాత మనకన్నా ఆర్థికంగా తక్కువ ఉన్న వాళ్ళ పట్ల ఉంటారు, వాళ్ళ పట్ల కరుణ ఉండాలి. ఆవిడ దగ్గర డబ్బులు ఉన్నాయి, మనందరి పట్ల కరుణ చూపించి ఒక పిరమిడ్ కట్టించారు ఇక్కడ, చూసారు. సో మనకన్నా ఆర్థికంగా 2 రకాల మనుషులు ఉన్నారు మన చుట్టూ. మనకన్నా ఆర్థికంగా బాగున్న వాళ్ళు ఉన్నారు, మనకన్నా ఆర్థికంగా బాలేని వాళ్ళు ఉన్నారు. బాగున్న వాళ్ళ పట్ల మిత్రత్వం ఉండాలి, బాలేని వాళ్ళ పట్ల కరుణ ఉండాలి. రెండో కేటగిరీ ఏంటి? మనకన్నా ఆధ్యాత్మికంగా బాగున్న వాళ్ళు ఉన్నారు, మనకన్నా ఆధ్యాత్మికంగా బాలేని వాళ్ళు ఉన్నారు. మనకన్నా ఆధ్యాత్మికంగా బాగున్న వాళ్ళ పట్ల ఏం చేయాలి? మనం అసూయ పడతాం మళ్ళీ, అది తప్పు. మనకన్నా నాకన్నా జీకే సార్ దగ్గర జ్ఞానం ఉందనుకోండి, నేను జీకే సార్ని చూసి అసూయ పడకూడదు. సో ముదితం అంటే సంతోషపడాలి, ముదితం ఉండాలి. అలాగే మనకన్నా జ్ఞానం తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ పట్ల ఉపేక్ష వహించాలి. ఊరికే వాళ్ళతో రాసుకు పూసుకుని తిరగకూడదు, ఉపేక్ష వహించాలి. వాళ్ళు మన స్థాయికి వచ్చేందుకు వరకు ఎదురు చూడాలి. లేకపోతే వాళ్ళ వల్ల మనమైపోతాం. వాళ్ళతో కలిసి తిరిగామనుకోండి, వాళ్ళలాగా భౌతికంగా దూరం పెట్టకూడదు, కానీ జ్ఞానపరంగా దూరం పెట్టేటప్పుడు దూరం పెట్టాలన్నమాట. కాబట్టి 4 అత్యున్నతమైన సూత్రాలు: ముదితము, మైత్రి, కరుణ, ముదితము, ఉపేక్ష. తర్వాత ఆయన చెప్పిన విప్లవాత్మకమైన మాటలు ఏంటంటే నాకు చాలా ఇష్టం. అది కేవలం బ్రాహ్మణ స్త్రీ కడుపు పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుడు కాదు, బ్రహ్మజ్ఞానం ఉన్నవాడే బ్రాహ్మణుడు అని చెప్పారు. ఆ రోజుల్లో అప్పట్లో చెప్పారు, ఎంత గొప్ప మాట అది. అలాగే కేవలం వయస్సు మీద పడినంత మాత్రం వృద్ధుడు కాదు, జ్ఞానం ఉన్నవాడే వృద్ధుడు. 70 ఏళ్ళు వస్తే వృద్ధుడు, గొప్ప పెద్దవాళ్ళు కాదు, జ్ఞానం ఉన్నవాడే వృద్ధుడు. ఇలాంటి విప్లవాత్మకమైన సందేశాలతోటి ఆయన నడయాడాడు. మరి మనం ఒక బుద్ధుడిని చూసాం, పత్రి గారిని ఎప్పుడు చూస్తూనే ఉంటాం. కానీ మన సంగతి ఏమిటి? మనం కూడా బుద్ధుళ్ళు అవ్వాలి, లేకపోతే మనకే బుద్ధి లేనితనం అది. ఒక బుద్ధుడిని చూసి, ఒక బుద్ధుడితో జీవించి, నువ్వు బుద్ధుడు అవ్వకుండా కనుక చేస్తే మనకు బుద్ధి ఉన్నట్ట లేనట్ట? చెప్పండి. సో మన లక్ష్యం ఏంటి? బుద్ధ పౌర్ణములు చేసుకోవడం కాదు, బుద్ధ పౌర్ణమి చేసుకోవాలి, కానీ మన లక్ష్యం ఏంటి? బుద్ధుడిలాగా. అది లక్ష్యం ఉండాలి మనసులో. లక్ష్యం లేకపోతే ఏం కాదు, అవ్వలేం మనం. కాబట్టి మహనీయులు ఎప్పుడూ ఉన్నారు. మహనీయులు భజన చేస్తూ కూర్చోకుండా, వాళ్ళే మహనీయులు అని అనుకోకుండా, నీ లోపల మహత్వాన్ని నువ్వు తెలుసుకుని నువ్వు కూడా ఒక మహనీయుడు అవ్వి, అప్పుడు మిగిలిన వాళ్ళందరికీ నువ్వు దారి దొరుకుతుంది మిగిలిన నీ ద్వారా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. ఓకే, ఇప్పుడు సుమా గారు వారి యొక్క సందేశాన్ని తీసుకుందాము. ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు. అలాగే ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. ఇక్కడికి విచ్చేసిన ఆత్మమిత్రులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ దారపల్లి బుద్ధ పౌర్ణమి వేడుకల్లో పాల్గొనే అవకాశం నాకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి. దానికి కారణమైన విజయలక్ష్మి మేడం గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎన్నోసార్లు చెప్పారు, లాస్ట్ టైం ఒకసారి వద్దామనుకున్నాం, అప్పుడు వివిధ కారణాల వల్ల అవ్వలేదు. కానీ ఇక్కడ మనకి పత్రిసారి ఏదైతే చెప్పారో, ప్రకృతితో మమేకమై ఎప్పుడు మనం మన ధ్యాన శక్తిని పెంచుకోవాలి, ప్రకృతితో ఎప్పుడు కనెక్టెడ్గా ఉండాలి
అని చెప్పడం జరిగింది. దానికి ఇక్కడ అన్ని ప్రకృతి శక్తులు కూడా ఇక్కడ ఉన్నాయండి, అందులో డౌట్ లేదు. ఇక్కడ ఈరోజు నాకు జరిగినటువంటి ఒక ప్రాసెస్ చాలా అద్భుతంగా ఇక్కడ ఉన్న శక్తులన్నిటిని నేను తీసుకొని అద్భుతమైన స్థితికి వెళ్ళటం జరిగింది. అలాగే ఇప్పుడు సార్ చెప్పారు కదా, బుద్ధత్వం అనేది మనకి పత్రిసారి మనం అందరం బుద్ధుళ్ళు అవ్వాలనే ఆ బుద్ధత్వం మార్గాన్ని చూపించి మనకి 1,44,000 మంది బుద్ధత్వాన్ని పొందితే ఈ భూమి ఎసెండ్ అవుతుందని తెలియజేయడం జరిగిందండి. అలాగే అందరూ కూడా ఆయన ఇచ్చిన ఆ మార్గాన్ని పాటించి చక్కగా ఆ ధ్యానాన్ని ఇలాంటి ప్రకృతి శక్తులతోటి మనకి వీలైనంత వరకు వచ్చి ఆ ధ్యానం చేసి ఆ శక్తిని మనలో నింపుకోవడం ద్వారా మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా బుద్ధుల్లాగా చేసేటటువంటి శక్తిని మనలో అపారంగా నింపుకొని ఆ భూమాతకి మనం కూడా ఎసెండ్ అవ్వటానికి మన వంతు కృషి చేద్దామని కోరుకుంటున్నానండి. జై హింద్. థ్యాంక్ యూ మేడం గారు. ఇప్పుడు మనకు శ్రీనివాస్ గాంధీ గారి యొక్క సందేశాన్ని తీసుకుందాము. ముందుగా మన ప్రియతమ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. అలాగే గౌతమ్ బుద్ధునికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. వేదికని అలంకరించిన బుద్ధులందరికీ గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. అపారమైన బుద్ధి అందరికీ అపారమైన బుద్ధిని సంపాదించుకొని ప్రపంచమంతా బుద్ధులమయం చేయడానికి కంకణం కట్టుకున్న వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ గట్టిగా మనం చప్పట్లు కొట్టుకుందాము. ఈరోజు బుద్ధ పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి, బుద్ధుడు జన్మించిన రోజు. బుద్ధునికి అంటే బుద్ధుడు జన్మించడం పౌర్ణమి రోజే, బుద్ధ పౌర్ణమి రోజే జన్మించారు, వైశాఖ పౌర్ణమి రోజు. తర్వాత బుద్ధుడికి జ్ఞానోదయం అయింది కూడా పౌర్ణమి రోజే. బుద్ధుడు భిక్షు సంఘం స్థాపించింది కూడా పౌర్ణమి రోజే. బుద్ధుడు నిర్యాణం చెందింది కూడా, శరీరాన్ని విడిచిపెట్టింది కూడా పౌర్ణమి రోజే. ఈ బుద్ధ పౌర్ణమికి విశేషమైన శక్తి ఉన్నదన్నమాట. ఈ పౌర్ణమిని మనందరము చక్కగా వాడుకోవాలి, వినియోగించుకోవాలి. పరిమితులు లేని జ్ఞానం కలిగిన వాడు బుద్ధుడు. వాస్తవంలోకి అంటే భ్రమల్లోంచి వాస్తవంలోకి మనల్ని తీసుకొచ్చేవాడు బుద్ధుడు. అంటే బుద్ధుడు అంటే గౌతమ బుద్ధుడు కాదు, ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా బుద్ధుళ్ళే. ఈ బుద్ధులు కూడా భ్రమల్లోంచి మనల్ని ఏం చేస్తారు, వాస్తవంలోకి తీసుకొస్తారు, మన జ్ఞానాన్ని అందిస్తారు అన్నమాట. ఒకసారి బుద్ధుడు శిష్యులతో పాటు ప్రచారానికి వెళ్తున్నప్పుడు ఒక శిష్యుడు బుద్ధుడిని అడిగాడు అన్నమాట, భగవాన్ ఇక్కడ మొక్క ఉంది కదా, ఈ మొక్క బ్రతుకుతుందా చనిపోతుందా అని. బుద్ధుడు ఒకసారి కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి ఆ మొక్క బ్రతుకుతుంది అని చెప్పాడు శిష్యుడితో. బుద్ధుడు శిష్యులు అందరూ చూస్తుండగానే ఆ శిష్యుడు ఏం చేశాడు, ప్రశ్న అడిగిన శిష్యుడు ఆ మొక్కను పీకేసి దూరంగా విసిరేశాడు. అందరూ వెళ్ళిపోయారు. ఒక వారం రోజుల తర్వాత తిరిగి మళ్ళా అదే దారిలో తిరిగి వచ్చినప్పటికీ ఈలోగా అక్కడ వర్షాలు పడ్డాయి. నీటి జాడల్లో ఆ విసిరేసిన మొక్క కుదురుకుంది, చక్కగా పెరుగుతూ ఉందన్నమాట. అప్పుడు ఆ శిష్యుడు అడిగాడు బుద్ధుడిని, భగవాన్ అప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను కదా, ఈ మొక్క బతుకుతుందా చనిపోతుందా అని. మీరు ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్నారు కదా, మీరు ఎవరిని అడిగారు, విశ్వాత్మని అడిగారా, ప్రకృతిని అడిగారా, ఎవరిని అడిగారు ఈ మొక్క బతుకుతుందా చనిపోతుందా అంటే, అది నాకు చెప్పండి అని అన్నాడు అనమాట. అప్పుడు బుద్ధుడు నవ్వుతూ చెప్పాడు, నేను విశ్వాత్మని అడగలేదు, ప్రకృతిని అడగలేదు, ఎవరిని అడగలేదు, నేను ఆ మొక్కని అడిగాను, నువ్వు బ్రతుకుతావా చనిపోతావా అని. నేను బ్రతుకుతాను, మీరు తర్వాత వచ్చి నా నీడ కింద మీరు ప్రసంగాలు ఇస్తారని ఆ మొక్క చెప్పింది
అనేసి చెప్పాడు అనమాట. ఇక్కడ మనం పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ మొక్క తన వాస్తవాన్ని తను సృష్టించుకుంటుంది. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఎవరి వాస్తవాన్ని వాళ్ళు సృష్టించుకుంటారు. అంటే మన జీవితంలో జరుగుతున్న కష్టాలకు కానీ, బాధలకు కానీ, దుఃఖాలకు కానీ, సంతోషాలకు కానీ ఎవరు కారణము? మనమే. ఆ విషయాన్ని ఆనాడే బుద్ధుడు కనిపెట్టి చెప్పాడనమాట. అర్థమవుతుంది కదా? ఇలాగా మన లోపల స్థితిని బట్టి మన బయట పరిస్థితులు ఉంటాయి. మనం ఎంత అజ్ఞానంలో ఉంటే బయట అంత దుర్భరమైన పరిస్థితులు ఉంటాయి. మనలో జ్ఞానం పెరుగుతున్న కొద్దీ మన చుట్టూ ఉండే పరిస్థితులు మారుతాయి. మనం ఆనందంగా జీవించగలుగుతాం. అంటే మనం ఆనందంగా జీవించగలగాలి అంటే మనకేం కావాలి? లోపల జ్ఞానం రావాలి. ఆ జ్ఞానాన్ని బుద్ధుడు మనల్ని బోధించాడు 4 ఆర్య సత్యాల్లో. తర్వాత అష్టాంగ మార్గం చెప్పాడు. ఆయన చెప్పిన తర్వాత అప్పుడు ఆయన బౌద్ధ చక్రాన్ని ప్రారంభించారు. మళ్ళీ 2500 సంవత్సరాల తర్వాత ఆ చక్రం ఆగుద్ది అంటే చక్రాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ధ్యాన ప్రచారం జరుగుతూ ఉంది. అందరినీ జ్ఞానవంతులుగా చేస్తూ ఉన్నారు బౌద్ధ భిక్షువులు, మిగతా వాళ్ళంతా. 2500 సంవత్సరాల తర్వాత చక్రం ఆగినప్పుడు ఇంకొక బుద్ధుడు వస్తాడు, మళ్ళీ చక్రాన్ని తిప్పుతాడని ఆనాడే బుద్ధుడు చెప్పాడు. 2500 సంవత్సరాల తర్వాత మైత్రేయ బుద్ధుడిగా పత్రిసారి వచ్చి మళ్ళీ ఆ చక్రాన్ని తిప్పారనమాట. అట్లా వేలాది మంది, లక్షలాది మంది పిరమిడ్ మాస్టర్స్ని పత్రిజీ తయారు చేసి అందరికీ జ్ఞానాన్ని కలిగిస్తున్నారన్నమాట. మనం కూడా ఈ 5 రోజులు ఇక్కడ ఈ బుద్ధ పౌర్ణమి సందర్భంగా చక్కగా మనం జ్ఞానాన్ని సంపాదించుకుందాము, మన జీవితాలని సుసంపన్నం చేసుకుందాము, మనం ఆనందంగా ఉందాము, అందరినీ ఆనందంగా ఉంచడానికి మన ప్రయత్నాలు మనము చేద్దాము. ముఖ్యంగా ఈ బుద్ధ పౌర్ణమిని ఆర్గనైజ్ చేస్తున్న పల్లివేల శ్రేణి గారికి, తర్వాత మోహన్ గారికి, అందరికీ నా వేల కృతజ్ఞతలు నాకే అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్. ఇప్పుడు మనము మరి ఇంత ఘనంగా అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పల్లివేలి శ్రీని గారికి మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. ఆయన ఎన్నో సేవలు చేస్తున్నారు. విస్తారంగా శాకాహార ప్రచారాలు కావచ్చు, ధ్యాన యజ్ఞాలు కావచ్చు, చాలా బాగా చేస్తూ ఉంటారు. సో వారి యొక్క అనుభవాన్ని ఇప్పుడు తీసుకుందాం. ఓకే, ముందుగా మీరు ఎంత దూరం నుంచి ప్రయాణం చేసి ఈ ప్రోగ్రామ్ని మన ప్రోగ్రాం కింద అనుకుని అంత దూరం నుంచి చేసి వచ్చిన మనందరికీ క్లాప్స్ కొట్టుకుందామండి. ఎందుకంటే ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తామండి మేము. మీరు ఇంటి దగ్గర బయలుదేరి, ట్రైన్లో బయలుదేరి, బస్సులు ఎండనక అలా వస్తూ ఉంటారండి. ఎందుకంటే ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలంటే పెట్టినంతలో అవ్వదు సార్. అందరి ఎనర్జీ ఇక్కడ పెట్టారు మీరు అంతా కూడా. మీ అందరికీ గట్టిగా కృతజ్ఞతలు అండి. బుద్ధ పౌర్ణమి వేడుకలు. ఎందుకంటే మేము సరదాగా ఇక్కడికి ఒక టూర్ కింద వచ్చామండి. ఇక్కడ సేతు బాలకృష్ణ సారు ట్రెక్కింగ్ పెడతానంటే అప్పుడు ప్లేసులు చూద్దామని వచ్చాం. అప్పుడు మన రామరాజు గారు ఉన్నారు ఇక్కడ. ఏమండి నైటు స్టే చేయొచ్చా ఇక్కడ అని అడిగామండి. అడిగితే సార్ అన్నారు చేసుకోండి, ఇక్కడ ట్రెక్కింగ్ పెట్టుకోండి అన్నారు. ఓకే సార్, చిన్న పిరమిడ్ కట్టుకోవచ్చు ఇక్కడ అన్నారు. ఓకే అన్నారండి సార్. ఇక్కడ కట్టుకుంటారు, అక్కడ కట్టుకుంటారు అన్నారు. సార్ గట్టిగా క్లాప్స్ కొడతాండి. పునాది ఆ విధంగా పడ్డది రామరాజు గారితో. పడ్డ తర్వాత ఓకే మేము ట్రెక్కింగ్ అని పెట్టామండి. ఆ రోజు ఇంచుమించుగా 150 మంది వచ్చారండి ట్రెక్కింగ్ అని. మేము అక్కడి నుంచి సామాన్లన్నీ తెచ్చి అందరికీ వండి పెట్టిన తర్వాత శంకుస్థాపన పెట్టేసామండి. పెట్టిన తర్వాత ఆ రోజు తెలిసిందండి కొంత ఫారెస్ట్ పర్మిషన్ కావాలి, ఇక్కడ ఏది కట్టాలన్నాను. అప్పుడు ముందు ఎక్కడక్కడ శంకుస్థాపన చేద్దాం అదే వస్తుందిలే అని ముందు కొబ్బరికాయ కొట్టించేసామండి గట్టిగా రామరాజు గారికి. అలా కొబ్బరికాయ కొట్టిన తర్వాత అనుకోకుండా పర్మిషన్ రావటం, ఏలేశ్వరం శ్రీని గారు అంటే ఇక్కడ లీగల్గా ఎవరు కానీ కట్టుకోండి అని ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత శ్రీని గారు కూడా ఏలేశ్వరం అండి, ఆయన కూడా గట్టిగా క్లాప్స్ కొడదామండి. శరణ్య శ్రీని గారు అండి. అదేవిధంగా తర్వాత విజయలక్ష్మి గారిని అదే రోజు రావటం, ఎవరో డొనేషన్ ఒక 5,000 ఇస్తే ఆవిడ చేతిలో పెట్టి అమ్మ మీ దగ్గర ఉంచండి అంటాం. ఆ తర్వాత ఆవిడకి విజయలక్ష్మి గారికి ఏంటంటే ఎక్కడన్నా ఒక పిరమిడ్ కట్టాలనే ఒక ఆశయం ఉంటాం. ఆవిడ ఇంచుమించుగా ఒక 7 లక్షల రూపాయలు ఆ పిరమిడ్కి పెట్టారండి, మా అవతార్ బాబాజీ పిరమిడ్కి. గట్టిగా క్లాప్స్ కొడదాం. అదేవిధంగా వెంకన్న గారు అండి, ఆయన ఒక 2 లక్షలు పెట్టారండి.
ఈవిడైతే 2 లక్షలు పెట్టి కట్టమ్మా అన్నారండి. నేను ధ్యానంలో కూర్చుని నాకు కన్స్ట్రక్షన్ తెలియదు కదా ఏంటంటే, అప్పుడు ధ్యానంలో వచ్చారండి పేకేటి పాకల వెంకన్న గారు అండి, పేకారు వెంకన్న గారు వస్తే ఆయనకి వెళ్ళి పలకరిస్తే ఆయన కూడా 2 లక్షలు పెట్టారండి. అలా ఇంచుమించుగా 9 లక్షల రూపాయలతో మహావతార్ బాబాజీ పిరమిడ్ పూర్తయిందండి. అదేవిధంగా బుద్ధ పౌర్ణమి వేడుకలు పెడదామన్న తర్వాత ఇది 4వది అండి. చాలా అద్భుతంగా సాగుతున్నాయి. ఇంకా ఇక్కడ ప్రతి పౌర్ణానికి 5 రోజులు ఫ్రూట్స్తో పెడుతుంటామండి. లీల గారు వస్తుంటారు. 5 రోజులు కూడా ఇక్కడ ఫ్రూట్స్ తోటి పెడుతుంటాం. మీరు ఇప్పుడే కాకుండా మిగతా టైంలో కూడా వినియోగించుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. తర్వాత మాట్లాడు. థ్యాంక్ యూ సార్. ఇంకే ఎందుకంటే ఇంకా ఎక్కడెక్కడి నుంచో పిఎంసి చూసి 5 రోజులు జరుగుతుందండి. ఈ రోజు మొదలుకొని ఫస్ట్లోని బుద్ధ పౌర్ణమి పెట్టినప్పుడు అండి మేము 3 రోజులు పెట్టుకున్నామండి. ముందు రోజు వర్షం వచ్చి స్టేజ్ ఇరిగిపోయిందండి అంటారు కదా సార్. ఆ తర్వాత బ్రహ్మాండంగా జరిగిందండి. రెండో యజ్ఞానికి ఇంకా బాగా జరిగింది. మీకు 5 రోజులు పెట్టాలని ఒక ఆలోచన అండి. ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నా నీకు 3 రోజులే పర్మిషన్ అని వచ్చిందండి. మనకు 3వ రోజు కరెక్ట్గా మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత మాకు వర్షం వచ్చింది. 3 యజ్ఞాలు కూడా అలాగే జరిగినాయండి. అందరూ ఒక 10 మంది 20 మంది అయిపోయిన తర్వాత వర్షం వచ్చి వెళ్ళేది అనమాట. లాస్ట్ టైం కూడా అందరూ ఉడిగా ఉందంటే చినుకులు పడి వెళ్ళిపోయిందండి. ప్రకృతితోటే మేము ఇక్కడ ఆ మెసేజ్ తీసుకునే చేస్తుంటామండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ ప్రాంగణం ఎంత అద్భుతంగా ఉందంటే ఇంకెవరైతే పిఎంసి చూస్తున్నారో లైవ్లో ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి తరలి రావాల్సిందిగా, ఇక్కడ ప్రకృతి అనుభూతి పొందాలంటే ఇక్కడ ఎంతో చల్లగా హాయిగా ఆ వృక్షాలు కానీ ఈ కొండలు కానీ దారపల్లి వాటర్ ఫాల్స్ కానీ ఎంతో అద్భుతంగా ఆస్వాదన ఇస్తున్నాయి. అలాగే మహావతార్ పిరమిడ్ ఇది కూడా సందర్శించవలసిన కోరుతున్నాం. ఎంతో శక్తివంతమైన పిరమిడ్. ఈ ప్రాంగణాన్ని ఎంత విశేషంగా శ్రీనివాస గారు, రాజు గారు, వీళ్ళందరూ, విజయలక్ష్మి గారు, వాళ్ళందరికీ కూడా గట్టిగా క్లాప్స్. మిగతా వాళ్ళందరూ కూడా తరలి రావాల్సిందిగా హృదయపూర్వకంగా కోరుతున్నాం. ఇక్కడ ఈ కొండలను ఏమంటే హిమాలయాలు అంటామండి, ఆంధ్ర హిమాలయాలు. మీకు కనబడేది ఎంతవరకు అనుకుంటున్నారండి? ఇంకా చాలా కొండలు ఉన్నాయండి. ఇవి నాగుల కొండలు అంటారండి. ఇవంతా దీని ప్రత్యేకత రాజుగారు ఇంకా వివరిస్తారండి ఇక్కడది. అలాగే ట్రెక్కింగ్ ఉందండి. ట్రెక్కింగ్ చేసిన తర్వాత అక్కడ గృహలు ఉన్నాయండి. ఆ గృహలో ధ్యానం చేసుకోవచ్చండి. మీకు ఖాళీ టైంలో 3 ఆ టైంలో వెళ్ళాలనుకుంటే మన ఒక గైడ్ని అరేంజ్ చేస్తామండి. ట్రెక్కింగ్కి వెళ్ళొచ్చు. విశిష్టత ఏంటంటే ఇక్కడ 150 రకాల ఔషధ మొక్కలు ఉన్నాయండి ఈ కొండలంతానే. మీరు జస్ట్ ఇక్కడ తిరిగితే చాలండి. డాక్టర్ రవివర్మ గారు ఎంతమంది తెలుసండి? ఆయన మొక్కలన్నీ ఇక్కడికి వచ్చండి. ఆయన రెస్ట్ తీసుకోనాక ఇక్కడికి వస్తారని 3 రోజులు ఇక్కడ ఉండిపోతారండి. ఇంక ఏ ఫోన్లు ఉండవు, ఏమి ఉండవండి. వచ్చి ఇక్కడ ఆయన కావాల్సిన మొక్కలు కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటారండి. ఇక్కడ జస్ట్ మీరు తిరిగితే చాలు, ధ్యానం చేశారు లేదా కదండి, అలా ప్రకృతిలో తిరుగుతూనే ఉంటేనే బాడీ హీల్ అయిపోతుంటుందండి. అంత పవిత్రమైన ప్రదేశం అండి ఈ. శ్వాస మీద ధ్యాస సహజంగా జరిగే శ్వాసనే గమనిద్దాం మిత్రులారా. కేవలము శ్వాస మీద ధ్యాస. యథైతాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా భస్మసాత్ కురుతే తథా. బాగా ప్రజ్వలిస్తున్న అగ్ని ఎలాంటి కట్టెలనైనా భస్మం చేస్తుంది. అలాగే జ్ఞానమనే అగ్ని ఎలాంటి కర్మలనైనా దగ్ధం చేయవలసిందే.
అవి సంచిత కర్మలా, ప్రారబ్ధ కర్మలా, ఆగామి కర్మలా అని చూడదు. జ్ఞానం తాలూకా లక్షణం కర్మల్ని దగ్ధం చేయటమే. మరి మన కర్మల్ని మనం దగ్ధం చేసుకోవాలి అంటే ధ్యానం తప్పనిసరి. ధ్యానం ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా ముక్తి. ఓకే మాస్టర్స్, మీ 2 అరచేతుల్ని 2 కళ్ళ మీద ఒక 5 సెకండ్లు పెట్టుకోండి. 5, 4, 3, 2, 1. చేతుల నుంచి కళ్ళని నెమ్మదిగా తెరవండి. ఒకసారి గట్టిగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే వేదికను అలంకరించిన జీకే సార్ అపర బుద్ధుడు మన మధ్యలో ఉన్నారు, ఆయన కూడా గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు రావులపాలెం నుంచి వచ్చినటువంటి సేత్ పుష్ప గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వేదికని ఎందరో బుద్ధులు అలంకరించి ఉన్నారు. వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నా ముందర కూడా ఎందరో బుద్ధులు ఉన్నారు. ఇక్కడికి విచ్చేసిన ఈ ఆత్మీయ బంధువులు మరియు బుద్ధులందరికీ కూడా నేను నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనం ఎంతో అద్భుతమైన దివ్యమైన శక్తి క్షేత్రంలో ఉన్నాము. దారపల్లి, ఆంధ్ర హిమాలయాస్. ఈ క్షేత్రం అగస్త్యుల వారు, అంటే మహావతార్ బాబాజీ గారి గురుదేవులైన అగస్త్యుల వారు సంచరించిన ఒక దివ్య క్షేత్రం. ఇటువంటి శక్తి క్షేత్రంలోకి మనందరం ఆషామాషిగా రాలేదు. ఇక్కడికి రావడమే ఒక మహద్భాగ్యం. అందులో ఇందాక మన పల్లెవెల్లి శ్రీను గారు చెప్తున్నారు, ఇక్కడ చక్కగా ఎన్నో మహా ఔషధ మూలికలతో కూడిన వృక్షాలు ఉన్నాయని. మనం ఇక్కడ జలపాతంలో మనం స్నానం చేస్తూ, ఇక్కడ ఈ ఔషధ ముక్కల నుంచి వచ్చే గాలిని స్వీకరిస్తూ, అలాగే ఇక్కడున్న ఈ దివ్య క్షేత్రాలు మన రామరాజు గారి ద్వారా నిర్మించబడిన ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారి ఆలయం, అలాగే మహాదేవుడి ఆలయం, అలాగే షిరిడి బాబా గారు, ఇలా ఎందరో గురువులు ఉన్నారు. అలాగే 2500 సంవత్సరాలుగా కొలువైన మహావతార్ బాబాజీ గారి పిరమిడ్ కూడా నిర్మించబడింది. ఇలాంటి దివ్య క్షేత్రంలో మనందరం సాధన చేసుకుని మనందరము కూడా బుద్ధులుగా మారి వెళ్దాము. నాకు ఇంత చక్కటి దివ్యమైన అవకాశాన్ని ఇచ్చిన మాస్టర్స్ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు రాజమండ్రి నుంచి వచ్చినటువంటి హిమబిందు గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, అందరూ బుద్ధ భగవానుళ్ళే. ఇక్కడ అందరూ దేవతామూర్తులే. మనమందరం ఇక్కడ కలిసి ఎనర్జీని ఇక్కడ పెంచడానికి, ఇక్కడ ఉన్న ఎనర్జీతో సమాజానికి విజ్ఞానాన్ని పంచడానికి వచ్చాం మై డియర్ ఫ్రెండ్స్. సో మనం ముందుగా విజ్ఞానమయంగా తయారవ్వి ఈ విజ్ఞానాన్ని సమాజంలో అందరికీ పంచడానికి ప్రయత్నం చేయాలి. దానికి మన సాధన పెంచుకోవాలి. అందులో ప్రకృతిలో సాధన అనేది చాలా అద్భుతమైన, అందులో పౌర్ణమి అంటే పౌర్ణమి విశిష్టత మాస్టర్స్ చెప్పుంటారు. నాకు తెలిసింది ఏంటంటే, మన ఇంట్లో ఉన్న చెత్త అంతా ఊడ్చి మూల ఒక డస్ట్బిన్లో వేస్తాం కదండి. అలాగా భూమి మీద ఉన్న మనసుకి సంబంధించిన వేస్ట్, సరికాని ఆలోచన విధానాలని తీసివేస్తారనమాట. ఎవరు? బుద్ధ ఇవాళ ఆ పౌర్ణమి గడియల్లో జరిగే విశేషాలు మనలో ఉన్న మనసులో ఉన్న సరికాని ఆలోచన విధానాలని క్లీన్ అవుతాయి అన్నమాట. ఈ పౌర్ణమికి అంటే ఆ ఎనర్జీస్ అంత పనిచేస్తాయి. సో మనం ఏం చేయాలి? ధ్యాన సాధన పెంచాలి. మనలో ఉన్నది ప్యూరిటీ, మనలో ఉన్న ఆ దివ్యత్వం బయటికి రావాలి అంటే మన సాధనని అధిగమించాలి. ఇటువంటి ప్రకృతి ప్రదేశాలు, ఇలాంటి పిరమిడ్స్ని మనం ఉపయోగించుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. మన మానసిక దశని, స్థితుల్ని ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా తయారు చేసుకోవాలి. అలాగే మన గురువుగారైన
బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అలాగే స్వర్ణమాలమ్మ పత్రి గారికి కూడా మన అందరి యొక్క విషెస్ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు కర్నూలు నుంచి వచ్చినటువంటి సురేష్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. గొప్ప సేవలు అందిస్తూ ఉన్నారు ఈయన. శాకాహార ర్యాలీలు కావచ్చు, ఇంకా చాలా చాలా ఆయన సేవలు అందిస్తున్నారు. సో వారి యొక్క జ్ఞానాన్ని తీసుకుందాం. మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్, మాది కర్నూలు. నేను 2005లో పత్రిసారి బుక్ ద్వారా నేను ధ్యానంలోకి రావడం జరిగింది. చెప్పుకుంటే నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. ఒక చిన్న కాన్సెప్ట్, ఈ బుద్ధ పౌర్ణమి వేడుకల సందర్భంగా బుద్ధత్వం పొందడం కోసం ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పుకుందాం. వ్యర్థము, నిరర్ధకము, అర్థం, పర్థం, పరమార్థం. మన లైఫ్లో జరిగే సిచ్యువేషన్లో ఎన్నో ప్రాబ్లమ్స్ కానీ ఎన్నో ఫేస్ చేస్తూ ఉంటాం. మరి వ్యర్థమైనవి ఎన్నో జరుగుతుంటాయి. మనం చేసే నడవడికలో కానీ, ఆలోచనలో కానీ, కర్మల్లో కానీ ఎన్నో ఉంటాయి. అట్లీస్ట్ మన ధ్యానంలో కూర్చున్నా కూడా వ్యర్థమైన ఆలోచనలు ఏవేవో వస్తూ ఉంటాయి. బెటర్మెంట్ తర్వాత నిరర్ధకం అంటే ఒక స్టెప్పు పెరగడం. అర్థం, పర్థం, పరమార్థం. ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఆ యొక్క పరమార్థాన్ని, ఆ యొక్క బుద్ధత్వాన్ని తెలుసుకోవడం కోసం. ప్రతి సిచ్యువేషన్ని, ప్రతి మూమెంట్ని మనగా సెల్ఫ్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. సపోజ్ మన ఆలోచనలు అనుకోండి, ఎటువంటి వ్యర్థమైన ఆలోచనలు వస్తున్నాయి, దానికంటే బెటర్గా నిరర్ధకమైనటివి, ఇంకా అర్థమైనటివి, ఇంకా పర్థమైనటివి. లాస్ట్ పరమార్థం. పరమార్థం యొక్క తత్వాన్ని ఎలా తెలుసుకోవాలి? ఇక్కడికి అందరికీ దేనికోసం వచ్చాం? ఎందుకోసం వచ్చాం ఇక్కడికి? ఎంజాయ్ కోసమా? ఎంటర్టైన్మెంట్ కోసమా? ఎన్లైట్మెంట్ కోసమా? ఎన్లైట్మెంట్ కోసమే కదా, ఆ యొక్క బుద్ధత్వం కోసమే కదా ఇక్కడ అందరికి వచ్చినది. మనకు ఎప్పుడైతే ఆ ఎన్లైట్మెంట్ స్థితిని పొందుతామో నిత్యం ఎంజాయ్మెంట్లోనూ ఎంటర్టైన్మెంట్లోనూ ఉంటాం. ఆ ఎన్లైట్మెంట్ లేదంటే ఎంత ఎంజాయ్ చేసినా, ఎంత ఎంజాయ్మెంట్ చేసినా కూడా ఆ యొక్క తృప్తి అనేది ఉండదు. ఎప్పుడైతే మనం ఆ ఎన్లైట్మెంట్ స్థితిని పొందుతూ ఉంటామో, ఆ యొక్క స్థితిలో ఉంటామో, నిత్యం ఆనందంగా సంతోషంగా ఉంటాం. ఓకే మాస్టర్స్, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఆచార్య శ్రీనివాస్ గారు హైదరాబాద్లో జరిగే శాకాహార ధ్యాన మహాసభల యొక్క పోస్టర్ని రిలీజ్ చేయబోతున్నారు. ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి. జీకే సార్ చేతుల మీదుగా. జీకే సార్ చేతుల మీదుగా అందరూ కూడా ఒక్కసారి లేచి గట్టిగా చప్పట్లు. ఆచార్య శ్రీనివాస్ గారు చాలా గొప్ప సందేశం. కూర్చోండి, లేవదు అందరూ కూర్చోవాలి. ఒకసారి నాతో పాటు అందరూ చెప్పండి. జాతీయ అహింస ధ్యాన మహాసభలు. జాతీయ అహింస ధ్యాన మహాసభలు. ఇది ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమం. హైదరాబాద్లో అక్టోబర్ 1వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు మనం హైదరాబాద్ నడిబొడ్డున ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరుపుకుంటున్నాం. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో. అది 23 ఎకరాల గ్రౌండ్. అది ఆ గ్రౌండ్లో మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. రోజు మన యథావిధిగా 5-6 గంటలు రోజు ధ్యానం ఉంటుంది. అలాగే ఎంతోమంది ప్రముఖులు వస్తున్నారు. మన హీరో ఉపేంద్ర గారు వస్తున్నారు, కన్నడ హీరో ఉపేంద్ర గారు. అలాగే రేణు దేశాయ్ గారు వస్తా అన్నారు. తర్వాత మేనకా గాంధీ గారిని ఇన్వైట్ చేశాము. చిన్నజీయర్ స్వామి వారిని ఇన్వైట్ చేశాము. ఇలా ఎంతోమంది ప్రముఖుల్ని
ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి కూడా నేను మెసేజ్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. సో అహింస, ధ్యానము ఈ 2 సబ్జెక్టుల మీద ఈ సంవత్సరము ఒక విస్ఫోటనం రాబోతుంది మనకు, ముఖ్యంగా జాతీయ స్థాయిలో. అందరూ ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా అటెండ్ కావాలి. ఈ 5 రోజులు విశిష్టమైన డేట్స్ ఏంటంటే అక్టోబర్ 1 ఇంటర్నేషనల్ వెజిటేరియన్ డే, అక్టోబర్ 2 అహింసా దినోత్సవం, నాన్ వైలెన్స్ డే, ఇది అంతర్జాతీయ అహింసా దినోత్సవం. తర్వాత 3వ తారీఖు ప్రత్యేకమైన దినం ఏం లేదు. 4వ తారీఖు జంతు సంరక్షణ దినం, యానిమల్ వెల్ఫేర్ డే. 5వ తారీఖు గురు పూజోత్సవం, అంతర్జాతీయ గురు పూజోత్సవం. అట్లా 5 రోజులు మనకు కుదిరింది. అక్కడ అందరికీ చక్కటి ఏర్పాట్లు జరుగుతాయి. అందరికీ కూడా మనకు హోటల్ రూమ్స్ ఇవ్వబడతాయి. అక్కడ అందరికీ అకామిడేషన్కి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. ఎంతమంది అయినా చక్కగా రావాలి. అందరూ కనీసం ఒక 20,000 మంది ఆ కార్యక్రమంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జీకే సార్. అందరితోనూ మనం ఇది ముఖ్యంగా 2 మెయిన్ బ్యానర్లుగా చేస్తున్నాం. ఇది నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ అండ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్. అలాగే అందరినీ మనం ఇందులో కలుపుతున్నాము. ఎందుకంటే మన ఇండియాలో 30 కోట్ల మంది శాకాహారులు ఉన్నారు. రకరకాల కమ్యూనిటీ నుంచి, బ్రాహ్మణ కమ్యూనిటీ వాళ్ళు, వైశ్య కమ్యూనిటీ, తర్వాత రకరకాల స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ అందరూ ఎంతో పని చేస్తూనే ఉన్నారు ఇంటర్నల్గా. సో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ కూడా మనం ఈ 40 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. సో దీంట్లో మనం అందరం ఏకం చేయాలి. చిన్నజీర స్వామి ఆర్గనైజేషన్ వారిని, తర్వాత గణపతి సత్యనారాయణ స్వామి ఆర్గనైజేషన్ వారిని, తర్వాత జైన్